హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కవిత జాబ్ ఇన్ఫో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, స్కెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అలాగే వార్డెన్ గ్రేడ్ 1, వార్డెన్ గ్రేడ్ 2, మ్యాట్రన్ గ్రేడ్ 1, మ్యాట్రన్ గ్రేడ్ 2 పోస్టులు ఇన్ డైరెక్టర్ ఆఫ్ డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, అలాగే మరియు లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్ ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. దాదాపుగా ఇక్కడ 581 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వేకెన్సీస్ డీటెయిల్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేవి క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే వెంటనే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో వీడియోస్ అప్డేట్స్ కోసం మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 6/1/2 అంటే జనవరి 6 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఇంకా స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్. ఎవరైతే క్వాలిఫై క్యాండిడేట్స్ ఉంటారో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ జనవరి 27 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పేమెంట్ కూడా అదే టైం ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోస్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్, ఇక్కడ పోస్ట్ కోడ్ ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇచ్చారు, వేకెన్సీస్, అలాగే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. దాని తర్వాత పే స్కేల్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ట్రైబల్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 5 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి పే స్కేల్ చూసుకున్నట్లయితే 38,890 నుంచి 112,510 వరకు వేకెన్సీస్ పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 106 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఇక్కడ 106. అలాగే ఆఫీసర్ గ్రేడ్ 1 ఫీమేల్ ఇన్ స్కెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్కి 70 వేకెన్సీస్, అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 మేల్ ఇన్ స్కెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి 228. సో ఈ 2 వేకెన్సీస్కి ఇక్కడ ఓన్లీ ఫీమేలే అప్లై చేయాలి, ఇక్కడ ఓన్లీ మేల్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో మేల్ క్యాండిడేట్స్కి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. అలాగే దీనికి పే స్కేల్ చూసుకున్నట్లయితే 35,720 నుంచి 104,430 వరకు పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాదాపుగా 40,000 వరకు, అంటే అన్ని ఇంక్రిమెంట్స్ ఎలవెన్సెస్ కలుపుకొని 40,000 వరకు స్టార్టింగే పే స్కేల్ అయితే ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ కాబట్టి చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్. హాస్టల్ వార్డెన్స్ అంటే ఇంకా బాగుంటుంది. సో చాలామంది కోరుకుంటూ ఉంటారు హాస్టల్ వార్డెన్స్ వస్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది అనేది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రీ మ్యాట్రిక్ బాయ్స్ హాస్టల్లో అయితే 87 వేకెన్సీస్, అలాగే పోస్ట్ మ్యాట్రిక్ బాయ్స్ హాస్టల్కి 14 వేకెన్సీస్, అలాగే ప్రీ మ్యాట్రిక్ గర్ల్స్ హాస్టల్కి 26, అలాగే పోస్ట్ మ్యాట్రిక్ గర్ల్స్ హాస్టల్కి ఇక్కడ 13 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ మేల్ క్యాండిడేట్ అంటే ప్రీ మెట్రిక్ బాయ్స్ హాస్టల్కి మేల్ క్యాండిడేట్స్, అలాగే ఉమెన్ వాళ్ళకి కూడా వేకెన్సీస్, ఈ రెండిట్లో ఉమెన్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఇస్తారు. 87 ఈ హాస్టల్ బాయ్స్ హాస్టల్కి గర్ల్స్ బాయ్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కానీ ఇక్కడ గర్ల్స్ హాస్టల్కి మాత్రం ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 44 ఇయర్స్ వరకు నిండి ఉండాల్సి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇస్తారు. నేను కింద క్లియర్గా అన్నీ చెప్తాను. అలాగే మిగిలిన వార్డెన్ గ్రేడ్ 1 డైరెక్టర్ ఆఫ్ డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్కి 5 వేకెన్సీస్ ఇచ్చారు. శాలరీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ
అలాగే నెక్స్ట్ వేరే వేరే పోస్టులలో వేరే వేరే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్ ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మాత్రం 19 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా పే స్కేల్ అయితే చూసుకోవచ్చు. సో టోటల్గా మీకు 581 వేకెన్సీస్ అయితే భర్తీ చేయబోతున్నారు. సో మరెన్నో డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎగ్జామినేషన్ ద్వారా అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ లేదు అంటే ఆఫ్లైన్ OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేస్తారు. సో ఆ రెండింటిలో కన్ఫర్మేషన్ అయితే రాలేదు. మీరైతే వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. ఆగస్టు 23 అంటే 2023 కల్లా మీకు ఏదో ఒకటి తెలుస్తుంది. ఎగ్జామినేషన్ ఏదర్ కంప్యూటర్ బేస్డా లేదంటే ఆఫ్లైన్ OMR బేస్డ్ అనేది ఆ లోపు మీకు అనౌన్స్ చేస్తారు. అలాగే హాల్ టికెట్ చూసుకున్నట్లయితే హాల్ టికెట్ మీకు ఎగ్జామినేషన్ 7 డేస్కి ముందైతే ప్రొవైడ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అలాగే PDF ఈ నోటిఫికేషన్ PDF లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో మీరు అక్కడ నుంచి ఈ PDFని డౌన్లోడ్ చేసుకొని మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోండి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే వన్ టైం రిజిస్ట్రేషన్ OTR అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇంపార్టెంట్ ఈ OTR చేసుకునేటప్పుడు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఆధార్ కార్డు, ఓటర్ ID, పాస్పోర్ట్ ఇక్కడ అన్నీ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవన్నీ మీరు నోటిఫికేషన్ అప్లై చేసుకునేటప్పుడు OTR సబ్మిషన్ అప్పుడు ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. SSC, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే 1st నుంచి 7th వరకు బోనిఫైడ్ సర్టిఫికేట్ అంటే స్టడీ కండక్ట్ అయితే ఉండాలి. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ వైజ్గా ఏ క్యాస్ట్ వాళ్ళకి అది కూడా తెలంగాణ గవర్నమెంట్ ప్రకారంగా ఉన్న మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ మీరు OTR చేసుకునేటప్పుడు అయితే ఇవన్నీ అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఇక్కడ వరకు ఇవన్నీ చూసుకున్నట్లయితే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకు నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ లోపు మీరు పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ ప్లస్ B.Ed చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్ అంటే లాస్ట్ సెమిస్టర్ ఉంది మేము అప్లై చేసుకోవచ్చా అంటే అలా అయితే ఉండదు ఫ్రెండ్స్. మీకు నోటిఫికేషన్ వచ్చిన డేట్ కల్లా మీకు దగ్గర అంటే మీ గ్రాడ్యుయేషన్ ప్లస్ B.Ed అయిపోయి ఉండాల్సి ఉంటుంది. సో ఇదైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు రివెలెన్స్ రూల్స్ ఇక్కడ డిపార్ట్మెంటల్ రూల్ ప్రకారంగా ఆ నోటిఫికేషన్ డేట్ కల్లా మీ దగ్గర సర్టిఫికేట్ అంటే మీరు ఈ B.Ed అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ ఇక్కడ పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ అన్నిటికీ గ్రాడ్యుయేషన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఇచ్చారు. అంటే డిగ్రీతో పాటు B.Ed అయితే చేసి ఉండాలి. గ్రేడ్ 2కి గ్రేడ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ ట్రైబల్ డిపార్ట్మెంట్ వీటన్నిటికీ B.Ed అయితే చేసి ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అంటే డిసేబిలిటీ వాళ్ళకి ఇచ్చారు కదా, ఇక్కడ వార్డెన్ గ్రేడ్ 1 డైరెక్టర్ ఆఫ్ ద డిజేబిలిటీ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ విజువల్ హ్యాండిక్యాప్ అంటే ఇక్కడ విజువల్ హ్యాండిక్యాప్డ్కి ఇయరింగ్ హ్యాండిక్యాప్డ్కి మాత్రమే ఈ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళకి డిగ్రీతో పాటు B.Ed కూడా ఉండాలి. కాకపోతే సపరేట్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ విజువల్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళకి మాత్రమే సపరేట్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇదైతే మీరు గమనించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏ గ్రూప్లో అయినా చేసుకోవచ్చు. కాకపోతే యూనివర్సిటీస్లో సర్టైన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లేదా AICTE డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరోస్ ద్వారా మీరు ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్గా స్టేట్ లెవెల్లో మీరు చేసిన అంటే సర్టైన్ యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ డిగ్రీ లేదా B.Ed చేసి ఉండాల్సి ఉంటుంది పబ్లిక్ నోటిఫికేషన్ ప్రకారం. సో ఇక్కడ మీరు ఈ రకంగా మేము డిస్టెన్స్లో చేసాము అనేది సర్టైన్ యూనివర్సిటీ నుంచి మీ దగ్గర సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నిండి ఉండాలి, 44 ఇయర్స్ లోపు ఉండాల్సి ఉంటుంది. అంటే 1/7/2022 లోగా మీకు 18 ఇయర్స్ నిండి ఉండాలి, 44 ఇయర్స్ లోపు ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాగే ఎంప్లాయీస్ ఆఫ్ ద టీఎస్ఆర్టీసీ, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అలాగే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ లెంత్ని బట్టి, రెగ్యులర్ సర్వీస్ని బట్టి వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. వీటిలో ఎంప్లాయీస్ వచ్చేసి టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఎక్సెట్రా ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ డిపార్ట్మెంట్లో చేస్తున్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ లేదు. అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్సీసీలో చేస్తున్న వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అది కూడా లెంత్ ఆఫ్ ద సర్వీస్ రెండెడ్, అంటే వాళ్ళ సర్వీస్ని బట్టి 3 ఇయర్స్. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ చూసుకున్నట్లయితే ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 80 రూపీస్ ఫీ చేయాలి. 80 రూపీస్ ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే ఈ ఎగ్జామినేషన్ ఫీ అయితే చేయాల్సి ఉంటుంది. అన్ఎంప్లాయీస్కి అయితే ఈ ఎగ్జామినేషన్ ఫీ నుంచి ఎక్సెప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్, సెంట్రల్, స్టేట్, పిఎస్యూస్, కార్పొరేషన్స్, అదర్ గవర్నమెంట్ సెక్టార్స్లో ఎవరు చేస్తున్నా కానీ వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ మోడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎనీ పేమెంట్ ఆఫ్ యూపీఐ ద్వారా ఎలా అయినా పే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండలలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఫస్ట్ 5 ఆప్షన్స్ అంటే మీకు దగ్గరలో ఉన్న సిటీస్ కానీ మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అక్కడ మీరు ఎగ్జామినేషన్స్ అయితే సెంటర్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి, ఆన్లైన్ ఫామ్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే the following certificates documents must be submitted by candidates the time of the వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లోగా మీకు ఈ కింది ఇచ్చారు కదా, ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలి. పీడిఎఫ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, అలాగే హాల్ టికెట్, ఆధార్ ఐడి, ఇవన్నీ మీరైతే వెరిఫికేషన్ అప్పుడు కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవి కూడా ముందే మెన్షన్ చేయడం జరిగింది. ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఇవన్నీ బర్త్ సర్టిఫికేట్స్, అలాగే 1st to 7th బోనిఫైడ్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ట్రైబల్ వాళ్ళకి అన్ని రకాల ఎంప్లాయీస్ ఉంటే ఎంప్లాయీస్ వాళ్ళ సర్టిఫికెటు, అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, వాళ్ళందరూ వారి సర్టిఫికెట్స్ అయితే ఇవి ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే లోకల్ రీజనల్ రిజర్వేషన్ అయితే 95% అయితే ఉంటుందని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు పారా 6లో 95% రిజర్వేషన్ వచ్చేసి లోకల్ వాళ్ళకి ఇస్తారు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ జోన్స్ వైజ్గా అయితే వేకెన్సీస్ చూసుకోవచ్చు. అంటే మన డిస్ట్రిక్ట్ ఏ జోన్లో వస్తుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్త జిల్లాలు అయితే రావడం జరిగింది కదా ఫ్రెండ్స్, అందువలన ఇక్కడ వేరియేషన్స్తో పాటు ఇక్కడ జోన్ వైజ్గా మీకు ఇవ్వడం జరిగింది. జోన్ వైజ్గా ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నీ చూసుకోవచ్చు. యాదగిరి కిందకి అంటే ఫస్ట్ వచ్చేసి కాళేశ్వరం, జోన్ 1లో కాళేశ్వరం వస్తుంది. ఇక్కడ కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, అలాగే పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు డిస్టిక్లు అయితే ఫస్ట్ జోన్లోకి వస్తాయి. ఇవన్నీ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్లో మీకు ఎగ్జామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే జోన్స్ వైజ్గా పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది, పోస్ట్ కోడ్, అలాగే వేకెన్సీస్. ఇక్కడ జోన్ 1లో భద్రాద్రి, యాదగిరి, నెక్స్ట్ చార్మినార్, జోగులాంబ,
టోటల్గా 4 వేకెన్సీస్ ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్కి జనరల్లో అన్ని ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి క్యాస్ట్ వైజ్గా కూడా ఇక్కడ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. జోన్ వైజ్గా జోన్ 1, 2 వైజ్గా అయితే టోటల్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ పోస్ట్ కోడ్ జనరల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అయితే ఉమెన్ క్యాండిడేట్స్కి అలాగే బాయ్స్కి జనరల్లో నార్మల్గా అయితే ఎవరెవరికి ఉన్నాయి అనేవి క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రీ మ్యాట్రిక్ బాయ్స్ హాస్టల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఓసీ జనరల్గా అయితే జనరల్లో మాత్రమే ఇక్కడ బాయ్స్ గర్ల్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్కి ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బాసరాలో 2 వేకెన్సీస్, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1 వేకెన్సీస్, ఇలా ఉమెన్ క్యాండిడేట్స్కి సపరేట్గా అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా జనరల్లో అయితే 23, ఉమెన్ క్యాండిడేట్స్కి 12 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. టోటల్గా ఇక్కడ ఈ రకంగా ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎక్కువ మోతాదులో వేకెన్సీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇవి చాలా మంచిగా గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇలా డిస్ట్రిక్ట్స్ వైజ్గా, జోన్ల వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఆల్ ఓవర్గా ఇవ్వడం జరిగింది. అలాగే మ్యాట్రిక్ గర్ల్స్, ప్రీ మ్యాట్రిక్ గర్ల్స్ హాస్టల్కి అయితే ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇక్కడ కేటాయించడం జరిగింది. బాయ్స్ అయితే ఆ రూల్ కారు. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్లో రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. వీటిలో పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటాయి. వీటిలో పేపర్ 2లో ఎడ్యుకేషన్ బ్యాచిలర్స్ ఇన్ ఎడ్యుకేషనల్ లెవెల్ ఉంటుంది. అంటే బీఎడ్ లెవెల్లో మీకు ఇక్కడ పేపర్ ప్యాటర్న్ లెవెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ గమనించాలి. 150 క్వశ్చన్లు అడుగుతారు. 150 మినిట్స్లో మీరు ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. టోటల్గా 300 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్ పేపర్ అనేది. 2 పేపర్స్ అనేవి ఇక్కడ తెలుగులో అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ పేపర్ 1లో జనరల్ స్టడీస్, అలాగే పేపర్ 2లో ఎడ్యుకేషనల్ బ్యాచిలర్స్, ఇవన్నీ ఇంగ్లీష్ అండ్ తెలుగులో మాత్రమే ఎగ్జామినేషన్ అయితే ఇంగ్లీష్ మరియు తెలుగు 2 లాంగ్వేజ్లో అయితే ఎగ్జామినేషన్ పేపర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ గమనించాలి. అలాగే మీరు బీఎడ్లో ఎంచుకున్న సబ్జెక్ట్ని బట్టి మీకు పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సిలబస్ చూసుకున్నట్లయితే పేపర్ 1లో జనరల్ స్టడీస్ నుంచి కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అలా ఇవన్నీ అడుగుతారు. ఇక్కడ సిలబస్ కూడా ఈ పీడిఎఫ్లో అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. పేపర్ 2లో కూడా ఎడ్యుకేషన్ బ్యాచిలర్స్ ఇన్ ఎడ్యుకేషనల్ లెవెల్, అంటే మీరు బీఎడ్లో ఏ సబ్జెక్ట్ అయితే తీసుకొని ఉంటారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి అన్ని రకాల క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైతే క్వాలిఫై క్యాండిడేట్స్ ఉంటారో మన స్టేట్లో ఎగ్జామ్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది కొంచెం కష్టపడితే. సో మీకు ఈజీగా అయితే హాస్టల్ వార్డన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎవరైతే క్వాలిఫై క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. సో ఇవి రేర్గా వచ్చే అవకాశం కాబట్టి మీకు న్యూ ఇయర్కి మంచి అవకాశం అయితే రాబోతుంది. దాదాపుగా 581 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే శాలరీస్ కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు పే స్కేల్తో పాటు మీకు రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది. రెస్పాన్సిబుల్ వర్క్ ఏదైనా ఉంటే ఇవే ఉంటుంది. వర్క్ కూడా ఏం హార్డ్ ఉండదు ఫ్రెండ్స్. మీరు హాస్టల్ వార్డెన్ అయితే అక్కడ అంటే హాస్టల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ బాగోగులు, వాళ్ళకి ఏమేమి కావాలి, వాళ్ళ అవసరాలు ఏంటి, అలాగే వాళ్ళకి కావాల్సినవి ఏంటి, హాస్టల్ ఫుడ్స్ ఏమేమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది అదంతా మీరు డీల్ చేయాల్సి ఉంటుంది. ఇదే మోస్ట్లీ అక్కడ వర్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఏదో కనుక నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.